తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో రైతాంగ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎండిపోతున్న పంట పొలాల రైతుల ఆవేదనపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు కొరకు టీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారి దామోదర్రావుకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మాని రామకృష్ణ, గుడవర్తి నరసింహమూర్తి, తాండ్ర వెంకటరమణారావు, వాసురాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ప్రజలకు అమలుగాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టెట్టా ముంచుతుందని, కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే మేడిగడ్డ ప్రాజెక్టు వ్యవహారం చూపించి రైతులకు నీరు వదలకుండా కక్షపూరితంగా పంట పొలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టిందని, రైతుల ఉసురు కాంగ్రెస్కి తప్పకుండా తగులుతుందన్నారు. ఎన్నికల్లో వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి 4 నెలల కాలంలో 5 రూపాయలు కూడా బోనస్ ఇవ్వలేదని ఆరోపించారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు మేలుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు బీఆర్ఎస్ నిష్క్రమించని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తా ఉందంటే ఇవాళ ఉద్యమ కోరికలు కోరుకోవట్లేదు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగానే 500 రూపాయలు బోనస్ చెల్లించాలి. అదేవిధంగా ఇవాళ కావాలని కక్షపూరితంగా గత పాలనలు గత ప్రభుత్వాన్ని మరి పట్టగాల్సి మీదేసి సన్నంగా మరి ఇబ్బంది పెట్టే విధంగా రైతులు ప్రతి ఎకరానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే 25 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా ఎన్నికల్లో డిసెంబర్ 9వ తారీఖు ప్రభుత్వం రాగానే ప్రతి రైతు కుటుంబానికి రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ కాదు, 2 రూపాయలు కూడా తెలియదు. కాబట్టి ఇక రైతులను మోసం చేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీ తక్షణమే రైతుల పక్షాన నిలబడాలి. ఎండిపోయిన రైతులకి, నష్టపోయిన రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయాలని ఇలా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో సమస్యల మీద ఇలా మిషన్ భగీరథ పనులు కూడా జాప్యం జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రోజు పుష్కలంగా నీరు వచ్చేది. ఇవాళ గోదావరిలో నీరు ఎండిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ చాలా ఎండిపోతున్నాయి. కాబట్టి మిషన్ భగీరథ పనులు కూడా వేగవంతం చేయాలని ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.